హీరో హీరోయిన్ కలిపి ఎంత తీసుకుంటారు అంతే. మన హీరో మదర్ క్యారెక్టర్ మదర్ అవన్నీ నేను ఎందుకు చేస్తాను? నేను ఏమనుకున్నా, నా వయసు ఎంత? మామూలుగా రామ్ గోపాల్ వర్మ గారు సార్ చూడండి సార్, అసలు నన్ను ఏ యాంగిల్ ఎలా అసలు మదర్ కింద ఎలా ఊహించుకుంటారు? వాచ్, హ్యాండ్ బ్యాగ్, ఆల్డోలో 14,000 చెప్పేసాను షర్ట్. అన్ని వేల కోట్లు పెట్టుకొని అంత కాస్ట్లీ వాచ్, కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్ తో. అసలు నేను BMW కూడా తోలను, ఈ ఆటోలోనో రిక్షాలోనో వెళ్దాం అనుకున్నా. నిజంగా సాఫ్ట్వేర్ ఇంజనీరా? నేను IAS చదివాను. ఓకే. కాకపోతే ఇంట్లో ఒప్పుకోలేదు. ఓకే. IAS IPS ఇట్లాంటి ఇష్టం ఉండదు ఇంట్లో. ఎందుకో మీరు ఏవి చెప్పినా కానీ అందుకో నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జరా జూమ్ ఇన్. నా పేరు చందు. సో ఈరోజు మనం బెజవాడ బేబక్క, అంటే ఆమె యాక్చువల్ పేరు మధు నెక్కంటి. సో తనకు చాలా పాపులారిటీ ఉంది, బట్ ఆ పాపులారిటీ ఇంకా 5x అయిపోయింది అనమాట బిగ్ బాస్ తర్వాత. సో బట్ ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ లో తను జాయిన్ అయిన తర్వాత, అంటే ఎప్పుడైతే బిగ్ బాస్కి వెళ్ళిందో అప్పుడు తనకి యొక్క ఎస్టిమేషన్స్, తన ఫ్యాన్స్ యొక్క ఎస్టిమేషన్స్ అన్ని కూడా చాలా విపరీతంగా పెరిగిపోయాయి. బట్ అన్ఫార్చునేట్లీ తను ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అవ్వడం అనేటువంటిది వాళ్ళ ఫ్యాన్స్ కి ఒక బాధాకరమైనటువంటి విషయం. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఇది టోటల్లీ అన్ఫేర్ ఎలిమినేషన్ అని కూడా ఒక పెద్ద క్యాంపెయిన్ నడిచింది. సో ఇప్పుడు తనతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాం. సో వెల్కమ్ అండి, నమస్కారం. నమస్తే అండి. మీరు ముందు ఎన్ని చెప్పిస్తే నా ఎమోషన్స్ అన్ని ఇచ్చేసాను, నా బాధ ఇంకా చాలా ఉంటాయి ఎమోషన్స్ రావడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరా జుమినా భలే ఉంది ఛానల్ పేరు, గమ్మత్తుగా ఉంది, చిత్రంగా ఉండేలా. ఆయన తిప్పి తిప్పి పిప్పి మాత్రం చేయరు కదా. ఫుడ్ తో వెల్కమ్ చెప్పిన ఫస్ట్ ఛానల్ జరా జుమిన్ కి ఒక ఓ వేసుకుందాం. అలాగే ఇంత బాగా నా కోసం డెకరేషన్ అంతా చేసి లవ్ పెట్టి ఇంత బాగా ప్రేమగా నాకు వెల్కమ్ చెప్పారు. మరొకసారి జరా జూమిన్, జరా జూమిన్. థ్యాంక్ యూ సో మచ్. సో నేనైతే మంచిగా నాకు ఆకలేస్తుంది. రాగానే పాప తింటా అంటే నేను అన్నాను, మనం ఇంటర్వ్యూలో తిందాం అన్నా. టైం కలిసి వస్తుంది, ఫుడ్ కూడా తినచ్చు. సో నా కోసం చికెన్ మోమోస్ తెప్పించారు. మేము చందు గారు మిమ్మల్ని చూస్తుంటే ఏం తిన్నట్టుగా అనిపిస్తలేదు. తిన్నారా తినలేదా? మీరు అలా డౌట్ఫుల్ గా చూస్తున్నారు. మీకు ఒకటి ఇవ్వనా? వద్దు. సో బెజవాడ బేబక్కగా మీరు చాలా పాపులర్ అయ్యారు. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరు ఎప్పుడైతే బిగ్ బాస్కి వెళ్ళారో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఆంధ్ర సైడ్, వాళ్ళందరూ కూడా ఒక బేబక్క ఏంటి కొత్త పేరు వినిపిస్తుందా అన్నటువంటి ఫీలింగ్ మాకు. వీ హ్యావ్ టు సపోర్ట్ బేబక్క. ఎవరు బేబక్క ఎవరో ఏంటి? అవును, సపోర్ట్ చేద్దాం అని చెప్పి ఓట్లు పక్కన వాళ్ళకి వేసారు తెలియక. లేదు అదే సపోర్ట్ అనుకున్నారు. వినండి చందు గారు, లోపల ఉంటే బేబక్క ఇబ్బంది పడుతుంది అని ఓట్లు వేసి మరి నేను బయట చెప్పించారు. ప్రశాంతంగా జైల్లో జరిగింది అది కాదు, థ్యాంక్స్ బయట అక్కడ జరిగింది అది కాదండి. ఎప్పుడైతే మీరు బిగ్ బాస్ లోపలికి వెళ్ళారో అప్పుడు ఆటోమేటిక్ గా మీ పైన ఒక నెగిటివ్ రూమర్స్ వచ్చాయి. నా మీద కూడా నెగిటివ్ రూమర్స్. ఏంటో తెలుసా? బేబక్క ఒక రికమెండేషన్ తోనే లోపలికి వెళ్ళింది తప్ప తను యాక్చువల్ గా బిగ్ బాస్ కి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు తనకి. షీఈస్ వెరీ పాపులర్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అండ్ దట్ ఈస్ ద రీజన్ షీ ఎంటర్డ్ ఇన్ టు ది బిగ్ బాస్. ఇది రూమర్ బయట ఆల్రెడీ వచ్చింది. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? నన్నైతే అందరూ ఇంటర్వ్యూ చేసినట్టు చేశారు. ఎలాంటి రికమెండేషన్ నాకైతే తెలియదు కూడా. సో దెర్ ఇస్ నో రికమెండేషన్. నిజంగా అలా రికమెండేషన్ క్యాండిడేట్ అయితే చక్కగా లోపల ఇంకొన్ని రోజులు మంచిగా ఉండేదాన్నేమో కదా. మరి అలా 1 వీక్ అయితే 1 వీక్ రికమెండేషన్ చేయించుకునే అంత అవసరంలో అయితే లేను ఐడెంటిటీ క్రైసిస్ లో. కాదని సో నన్ను వేసుకున్నారు కొంతమంది వెళ్ళే ముందర కూడా, ఇలా ఈవిడ్ని రికమెండేషన్ కొంట అది నవ్విన నాపచ్చేనే పండును, అందుకే బయటకు వచ్చి నవ్విస్తున్నాను. బయటకు వచ్చిన తర్వాత మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు. చెప్పాలంటే చాలా ఇరిటేట్ కూడా చేస్తున్నా. ఇరిటేట్ చేయట్లేదు ఫ్యాన్స్ కి అయితే అట్లీస్ట్ కంటెంట్ ఇస్తున్నాను. ఏదో రాకెట్ అని 180 కోట్ల బ్యాగ్ అని. అది మీరు చాలా రిచ్ అని మామూలు వీడియోస్ మీరు అందుకే నాకు నేనే వేసుకొచ్చా కారు.
డ్రైవర్ ఏడి, బౌన్సర్ ఏడి, సెక్యూరిటీ ఏది? లేదు, ఇది మీ సింప్లిసిటీ అండి. అది కూడా చూసారనమాట. ఓకే, మీ సింప్లిసిటీ. మీరు చాలా మంది అసలు చాలా బౌన్సర్స్ ఉంటారు, డ్రైవర్ ఉంటారు, చాలా డిఫరెంట్ గా అనుకుంటున్నారు. ఎస్, కొంతమంది రిచ్ పర్సన్స్ ఎలా ఉంటారంటే చాలా సింపుల్ గా ఉంటారు. సో యు ఆర్ ద ఎగ్జాంపుల్. బాగానే కవర్ చేశారు. సో ఇంకొకటి, బిగ్ బాస్ కి మీరు వెళ్ళక ముందే ఇంకొక రూమర్ వచ్చింది. ఫస్ట్ రూమర్ చెప్పాను కదా, సెకండ్ రూమర్ ఏంటంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళగానే చాలా మంది అన్నారు ఏంటంటే బిగ్ బాస్ లో బేబక్క 100% విన్ అవ్వదు అని. విన్ అవ్వదు. అండ్ ఫర్ ద రీజన్, ఆ రీజన్ ఏంటంటే మీరు చాలా ఫ్రాంక్ గా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు. మీరు ఎవరికి లైక్ ఏంటంటే గేమ్స్ ఆడడం, డబల్ గేమ్ ఆడడం అనేది మీకు తెలియదు. మీరు ఏదన్నా సరే నోటికి డైరెక్ట్ గా వచ్చేసి చెప్పేస్తారు. సో అంత ఫ్రాంక్లీ ఉండడం, అంత ఓపెన్ గా ఉండడం అనేటువంటిది బిగ్ బాస్ కి సెట్ కాదు. అండ్ దట్ ఈస్ ద రీజన్ తను బిగ్ బాస్ లో విన్నర్ అవ్వదు అనేటువంటి రూమర్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మీరు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటికే చాలా మంది కమెంట్స్ చూసాను. కానీ మీరు మంచి విధంగా అన్నారు. ఇంకొంతమంది ఏమన్నారంటే ఈ ఏజ్ సెగ్మెంట్ వాళ్ళు కొద్దిగా ఆంటీలు అంటే ఏజ్ సెగ్మెంట్ లో ఉండేవాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు, తొందరగానే వచ్చేస్తుందని సంబరపడ్డారు. మీ ఆనందాన్ని నేను ఎందుకు పాడు చేయడం, అందుకే నేను కూడా వచ్చాను. బట్ ఏంటంటే మీరు ఒక 10 వీక్స్ అని ఉంటారు కదా, అట్లీస్ట్ 10 వీక్స్. నేను అనుకున్నా యాక్చువల్ మీరు విన్నర్ కాకపోవచ్చు, బట్ 10 వీక్స్ అయితే మినిమం ఉంటారు అనుకున్నాను. కానీ విత్ ఇన్ 1 వీకే బయటకు వచ్చేసారు. కానీ ఇక్కడ ఒకటి నన్ను ఆశ్చర్యపరిచింది ఏంటో తెలుసా, మీరు బయటకు వచ్చారు, బట్ లాస్ట్ 7 seasons లో నేను చూసాను ఎవరెవరైతే ఫస్ట్ వీకే బయటకు వచ్చేసారో వాళ్ళ ఫేస్ లో ఒక నెగిటివ్ ఫీల్, ఒక బాధ అనేటువంటిది కనిపించింది. కానీ మీ ఫేస్ లో అసలు బాధ లేదు, అయ్యో ఇంకా కొన్ని రోజులు ఉందాము అనేటువంటి ఆశ లేదు, ఏమీ లేదు. జస్ట్ వెళ్ళేటప్పుడు ఎంత ఆనందంగా, ఎంత హ్యాపీగా, ఎక్సైట్మెంట్ తో వెళ్ళారో అదే ఆనందం, అదే ఎక్సైట్మెంట్ మీ బయటకు వచ్చినప్పుడు కనిపించింది. ఎందుకో తెలుసా? ఎందుకు? అదే ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఎందుకంటారు? బికాస్ ఆఫ్ చెప్పండి. తింటాం, ఈ మోమో అయిపోయినా చెప్తా. అయితే 4 మోమోస్ తిన్నాక కూడా చెప్పకపోతే కొడతారు ఇల్లు. చెప్పండి. A show cannot make or break Bebakka. Cannot make, it cannot break. Bejawada Bebakka was Bebakka before Big Boss and after Big Boss. So, Big Boss అనే ఫెయిమ్ ఒక సంవత్సరం ఉంటుంది మీరు చూసుకుంటే. నెక్స్ట్ ఇయర్ ఇంకెవరో లైమ్ లైట్ లో ఉంటారు. అలా ఇప్పటికి బిగ్ బాస్ లోకి ఒక 160 మంది కంటెస్టెంట్స్ వెళ్ళారు 8 సీజన్లు. ఈ సీజన్ కలుపుకుంటే ఇంకెక్కువ మంది సో ఫార్. నేను అనలైజ్ చేసిన వెళ్ళే ముందు ఇంత మంది ఉన్నారు, నాకు వాళ్ళు ఎవరో చాలా మంది నాకు తెలియని కూడా తెలియదు, సారీ టు సే, బికాజ్ ఐ హావ్ నాట్ వాచ్డ్. వాళ్ళకన్నా బెజవాడ బేబక్క బాగానే పాపులర్ అని గ్రహించా. వాళ్ళందరూ కూడా నా వీడియోస్ ఫాలో అవుతున్నారు, ఇది ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్. సో హ్యాపీ ఐ గాట్ ద ఆపర్చునిటీ. నేను నాకు కావాలి 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 ఏ అని నేను తప్పించింది లేదు, నాకు వచ్చింది, వెళ్ళాను. ప్రిపరేషన్ లేకుండా వెళ్ళా చెప్పాలంటే కొవ్వు, కొలెస్ట్రాల్. ప్రిపరేషన్ చేసుకుని చావాలి కదా, చేయలే. సో ప్రిపరేషన్ లేకుండా వెళ్ళా కాబట్టి. అంటే లోపలికి వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా స్క్రిప్ట్ ఇస్తారా? ఏమి ఇవ్వరు అసలు, ఏం మాట్లాడాలి, ఎవరితో ఎలా, ఏం లేదు, జస్ట్ అలా లోపలికి పంపించేస్తారు అంతే. సార్ నిజంగా మీరు యూఎస్ రిటర్నా అని అంటారు, నిజంగా కాదా? నిజమా కాదా? మీకు తెలియదా ఏంటి? మీరు చెప్పండి. అదేమో గొప్ప ఏంటి? 200 మంది వచ్చారు. వచ్చారు. మీరు ఒక సింగర్, ఒక యాంకర్, ఒక యాక్టర్, ఒక మిమిక్రీ. అచ్చా చెప్పాలంటే మీ దగ్గర చాలా డిఫరెంట్ వేరియేషన్, కొంచెం ఉన్నాయి, కొంచెం ఓవర్ యాక్షన్, సో ఇంత ఎక్స్ట్రాలు, మల్టీ టాలెంటెడ్, కొంచెం అతి పక్కన వాళ్ళు మతిపోద్ది, ఇలా చాలా ఉన్నాయండి. ఇంత మల్టీ టాలెంట్ ఎలా? యాక్చువల్లీ చిన్న పంచాయతీ నా అనుమానం, నేను కడుపుతూ ఉండగా మా మమ్మీ కూడా ఇలాంటి చికెన్ మోమోస్ తిని ఉంటుంది. ఓకే, అప్పుడు మోమోస్ ఉండేనా? మోమోస్ లేకపోవచ్చు, అంటే నాదంతా అమెరికా, అంటే మేము ఎక్కడెక్కడ పుట్టి పెరిగాను కదా, సో నాకు తెలియదు ఆ కంట్రీస్ లో ఏమున్నాయో తెలియదు, మా మమ్మీ ఏం తిందో. సో I might have probably, have a hybrid ithanam and molaka, whatever, all of that. So నేను ఇలా అందుకని పుట్టి ఉండి అంటున్నాను. బిగ్ బాస్ కి వెళ్ళక ముందు మీ మదర్ మీతో అన్నటువంటి మాట ఏదైనా ఒకటి చెప్పారు? బిగ్ బాస్ కి వెళ్ళక ముందా వెళ్ళి పరువు ధీమాకని చెప్పింది.
వెళ్ళేసి వచ్చిన తర్వాత హ్యాపీయా? మంచి నేమ్తో బయటకు వచ్చావు. మంచి నేమ్తో. ఫోన్లు అవే అక్కడ పరువు తెస్తావని భయపడ్డాం. అంటే ఎన్ని ఎక్కువ రోజులు ఉంటే అంత ఇంకా ఇంకా ఇమేజ్ డామేజ్ అయిపోతుంటుంది అని ఫీలింగ్. అని ఫీలింగ్. ఎందుకంటే మొత్తం ఓపెన్ అయిపోతుంది, అందరికి తెలిసిపోతుంది. అవును. బిగ్ బాస్ లో మీరు లాస్ట్ 7 seasons లో చాలా మంది పార్టిసిపెంట్స్ కి జరిగింది అదే యాక్చువల్ గా. వాళ్ళు ఎన్ని రోజులు ఎక్కువ రోజులు హౌస్ లో ఉన్నారో అప్పుడు వాళ్ళంతా ఓపెన్ అయిపోయి అసలు వాళ్ళకి బయటకు వచ్చినంత ఫ్యూచర్ లేదు చాలా మందికి. నిజంగానా? చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు వద్దులే కానీ చాలా మందికి మంచి మంచి ఫిల్మ్ ఆపర్చునిటీస్ ఉన్న వాళ్ళు కూడా పోయింది. సీరియల్ యాక్టర్స్ చాలా మందికి మంచి మంచి ఆపర్చునిటీస్ ఉండే, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ ఆపర్చునిటీస్ కూడా పోయాయి. 1 week లో బయటకు వచ్చిన. సో యూఆర్ లక్కీ ఐ థింక్ 1 week నుంచి బయటకు వచ్చేసారు. యాక్చువల్లీ దెర్ ఇస్ రూమర్ 1 week or 2 weeks లో బయటకు వచ్చిన వాళ్ళు సినిమాల్లో బాగా బిజీ అవుతారండి. ఎందుకంటే వాళ్ళకి ఆ షైన్ అనేటువంటిది ఒకటేసారి వచ్చేస్తుంది బిగ్ బాస్ నుంచి, ఒక స్పార్క్ లాగా వచ్చేస్తుంది, స్పార్క్ లాగా బయటకు వచ్చేస్తుంది. సో ఒక మంచి మంచి పొలిటీషియన్స్ పెద్ద పెద్ద యాక్టర్స్ అలా ఫ్లాష్ లాగా వచ్చి ఫ్లాష్ లాగా వెళ్ళిపోయారు అనుకో, అలాగా ఆ వాల్యూ వేరుంటది. సో అందుకని మీరు 1 week లో బయటకు రావడం అన్నది యూఆర్ లక్కీ ఐ థింక్. యాక్చువల్లీ దెన్ ఐఎమ్ లక్కీ. ఓకే సో ఫైన్. ఇప్పుడు హౌస్ విషయానికి వస్తే, సో ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మా పిల్లి సింబా విన్నర్ అవుతుంది. సింబాని పక్కన పెడతాం కానీ మా హౌస్ అన్నారు. హౌస్ అంటే బిగ్ బాస్ మా ఇల్లు అన్నారు. మీ హౌస్ లో మీ సింబానే మీ గ్రేట్ లేదు మీ ఇంకా అంతే అది. బట్ బిగ్ బాస్ లో హూ విల్ బి ద విన్నర్ అంటే మీ నబీల్